ముందు మంచిర్యాలలో కూడా ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికీ 2 సార్లు అధికారులు కూడా మందలించినప్పటికీ కూడా ఎలాంటి మార్పు రాలేదని చెప్పి కూడా తెలుస్తుంది. కానీ ఉన్నతాధికారుల ఆదేశాలతోటి శాఖాపరమైనటువంటి దర్యాప్తు అయితే చేపట్టినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఇక్కడ కాళేశ్వరం పోలీస్ స్టేషన్లో మనం ఉన్నాము. ఒక్కసారి పోలీస్ స్టేషన్లోకి మనం ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ సిబ్బంది కూడా కొంతమంది ఉన్నారు, మహిళా సిబ్బంది కూడా ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్నారు. ఎందుకంటే ఒక భరోసాను ఇవ్వాల్సినటువంటి రక్షణ కల్పించాల్సినటువంటి వాళ్ళే ఇలాంటి చర్యలకు ఉపక్రమిస్తున్నటువంటి ఒక ఆరోపణలు అయితే వస్తున్నాయి. కానీ దీంట్లో నిజం ఎంత? ప్రస్తుతానికి మహిళా కానిస్టేబుల్ కూడా ఉన్నారు. ఎందుకంటే తను నిజంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు, కానీ వక్రబుద్ధి ఉన్నటువంటి ఎస్ఐ అయితే మిగిలిన వాళ్ళకు కూడా తెలియాలి. ప్రస్తుతానికి మహిళా కానిస్టేబుల్ కూడా ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్నారు. మేడం నమస్తే అండి. ఇప్పుడు మీ పేరేంటి మేడం? అనుష. ఇప్పుడు మీరు గత ఎన్నేళ్ళ నుంచి ఇక్కడ పనిచేస్తున్నారు? 3 years అయిపోయింది. 3 years. అయితే ఇక్కడ భవానీ సేన్ గారి మీద, ఎస్ఐ గారి మీద ఒక లైంగిక దాడి ఆరోపణలు ఇవి వచ్చాయి. అసలు దీనికి సంబంధించి ఇక్కడ జరిగినటువంటి సంఘటన గురించి కొద్దిగా బ్రీఫ్ చేయండి మేడం. ఏం జరిగింది అసలు? అంటే మేము ఇక్కడ ట్రైనింగ్లో ఉన్నాము. ఈరోజు వచ్చిన తర్వాత జరిగిన విషయం తెలుసుకున్నాం, ఇట్లా జరిగింది. అంతేగాని ఇక ఆఫీసర్ కాబట్టి మామూలుగా మేము రెగ్యులర్గా వర్క్ చేసి సార్ చెప్తే మేము చేసినాం. అంతకుమించి మా విషయంలోనైతే ఏం జరగలేదు. ఓకే ఓకే. అంటే ఇప్పుడు హెడ్ కానిస్టేబుల్ తన పైన ఇక్కడ అంటే లైంగిక దాడి జరిగిందని చెప్పి అంటున్నారు, రివాల్వర్ బెదిరించారు, ఇటువంటి ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి. ఇటువంటి సమయంలో నిజంగా అతను మిగిలిన వాళ్ళతో ఎట్లా ప్రవర్తించేవాడు? అంటే మా సిబ్బందితో అయితే చాలా బాగానే ఉంది సార్, బాగానే. అంటే ఈ ఆఫీసర్ ఇట్లా వర్క్ చేస్తే మేము చెప్తే మేము చేసుకున్నాం అంతే. అప్పటి ఈ ఆఫీసర్ లాగానే ఉన్నాడు, అంతకుమించి ఏం లేదు. అయితే ఇప్పుడు కొంతమంది నిజంగా ఒక కామవాంఛ తీర్చుకునేటువంటి స్థితిలో ఆయన ఉండి, ఎందుకంటే గతంలో కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారని చెప్పి చెప్తున్నారు. కానీ నిజంగా మీ పట్ల అంటే ఇంకా మిగిలిన సిబ్బంది కూడా ఉంటారు కదా, మీతో కూడా ఏమైనా తను ఎప్పుడైనా వక్రచూపు చూసేటువంటి అవకాశము అట్లా ఏమైనా అనిపించిందా మీకు? అనిపించలేదు, అట్లా ఏమి అనిపించలేదు. సార్ వర్క్ చేస్తే చెప్తారు, మేము చేసుకుంటాం. ఓకే ఓకే. ఇప్పుడు మిగిలిన సిబ్బంది కూడా ఎప్పుడైనా మాట్లాడుకున్నారా ఇటువంటి విషయంలో? ఇప్పుడు మీరు మహిళలు ఎంతమంది పనిచేస్తున్నారు ఇందులో? 3 కానిస్టేబుల్, ఉమెన్ కానిస్టేబుల్స్ 3 ఉన్నాం. ఒక హెడ్ కానిస్టేబుల్ మేడం ఉన్నారు. ఓకే. హెడ్ కానిస్టేబుల్ మేడం మీదనే ఈ ఆమెనే ఆరోపణ కేసు పెట్టిందంటారు. ఓకే. అంటే మీకు ఇప్పుడున్నటువంటి సంఘటనలను చూస్తుంటే తను నిజంగా ఆరోపణలలో నిజం ఉందని మీరు భావిస్తున్నారా? అంటే మేము మా పట్లనైతే సార్ బాగా అంటే ఆఫీసర్ లాగానే ఉన్నారు. ఇక మేము ఆ రోజులు ఏం కాబట్టి మేము చెప్పలేము. ఈ మహిళా హెడ్ కానిస్టేబుల్ మీతో పాటు ఎట్లా ప్రవర్తించేది? మేడం బాగానే ఉంటారు, కలిసిమెలిసి ఉంటారు. ఓకే ఓకే. అంటే ఇప్పుడు మీతోటి ఏమైనా ఈ సంఘటనలు జరుగుతున్నప్పుడు కానీ, ఎందుకంటే మహిళలు కాబట్టి కొన్ని మంచి చెడు కష్ట సుఖాలు కూడా షేర్ చేసుకుంటారు కదా, అటువంటి టాపిక్ గత కొద్ది రోజుల క్రితం మీ దగ్గర ఏమైనా వచ్చింది అటువంటిది? అంటే ఆ గ్యాప్ రాలేదు. మొన్న రీసెంట్గా జరిగిన కాబట్టి గ్యాప్ వచ్చింది. మేము ఇక ట్రైనింగ్కి వెళ్ళినాం, వచ్చేసరికి విషయం మేమే తెలుసుకున్నాం, అది జరిగింది అంతే. అంతకుముందు ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఈ పోలీస్ స్టేషన్లో జరగలేదు మాకు తెలిసినంత వరకు అయితే. ఇప్పుడు ఆసిఫాబాద్లో రెబ్బన మండలంలో కూడా సార్ పనిచేసి వచ్చారు, అలాగే మంచిర్యాలలో కూడా పనిచేసి వచ్చారు అని చెప్పి అంటున్నారు. గతంలో సార్కు సంబంధించి సార్ ఇలాంటి వాడు అలాంటి వాడు అన్నటువంటి వార్తలు కూడా మీ దగ్గర ఏమైనా వచ్చాయి? అవి రాలేదు. కొత్త సార్ అంటే ఇక కొత్త సార్ లాగానే ఉన్నారు అంతే. సార్ వచ్చి ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడికి? ఫిబ్రవరిలో వచ్చాడు సార్, 16 అట్లా 4 months అయిపోయింది. అంటే ఇప్పుడు సార్ మీద కూడా ఒక లైంగిక ఆరోపణలే కాకుండా బయట కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు, ఎందుకంటే వసూళ్లు కూడా పాల్పడుతున్నటువంటి ఆరోపణలు కూడా కొంతమంది చేశారు. అట్లా అంటే ఎందుకంటే డిపార్ట్మెంట్ కాబట్టి మనం ప్రతిదాన్ని మనం అంత క్షుణ్ణంగా చూడాల్సిన కొంతమంది అనుమానాలు ఉంటున్నాయి. నిజంగా అటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయంటారా? ఈ విషయం అంటే నాకు తెలియదు. అంటే మామూలుగా వర్క్ లెవెల్ అయితే చెప్తాడు, మేము చేస్తాం అంతే. దాని నుంచి ఏం తెలియదు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ మేడం. అయితే ఇక్కడ మనం చూస్తున్నారు, ఇక్కడ విమెన్స్ హెల్ప్ డెస్క్ అంటే మహిళా సహాయక కేంద్రం ఇక్కడ ఉంటుంది. ఎవరైనా బయట బాధితులు ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా ఒక రిసెప్షన్లో వాళ్ళ సమస్యలు చెప్పుకుంటారు. అయితే ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా కొంతమంది ట్రైనింగ్లోకి వెళ్ళడం, పూర్తి వివరాలు కూడా తమకు తెలియదని చెప్పి అంటున్నారు. కానీ ఇక్కడ గతంలో తనతో పనిచేస్తున్నటువంటి సిబ్బంది ఎలా ప్రవర్తించారో వాళ్ళకు కూడా కొద్దిగా ఒక ఆలోచన ఉంటుంది. ఎందుకంటే నిజాలు ఖచ్చితంగా తెలియాలి. ఇవి ఆరోపణలా లేకపోతే నిజంగా జరిగిందా, ఒక కేసు పెట్టినప్పుడు దాని మీద కూడా
విచారణ జరపాల్సినటువంటి అది కూడా అది ఉన్నతాధికారులకు ఉంటుంది. ఒక్కసారి సిబ్బంది కూడా, ఎందుకంటే ఏం జరుగుతుందో కూడా వాళ్ళకు కొంత ఐడియా ఉంటుంది. మంచి చెడు అన్నటువంటి ఒక విచక్షణ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. అసలు నిజంగా అటువంటి లక్షణాలు ఆయనలో ఉన్నాయా, లేకపోతే నిజంగా బలవంతంగా ఇటువంటి సంఘటనలు పాల్పడ్డారన్న విషయంలో కూడా మనం ఇక్కడ మిగిలిన సిబ్బంది ఉన్నారు. నమస్తే సార్, చెప్పండి సార్. ఇప్పటి వరకు ఇక్కడ భవానీ సేన్ సార్ పైన కొన్ని ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు, ఎస్పీ ఆఫీసు తరలించారు. అసలు సార్ మీతోటి ఎట్లా ఉండేవారు? అసలు ఫస్ట్ మీ పేరేంటి సార్? నా పేరు రాజేశ్వరం అండి, ఏఎస్ఐ నేను. సార్ నేను 5 సంవత్సరాలు పనిచేస్తున్నాను ఇక్కడ. ఇంతవరకు కానీ మాతోటి కానీ ఏం తెలియదు, ఆయన గురించి కానీ ఏది కానీ మాకు ఏం తెలియదు. మా అందరినీ మంచిగానే చూసుకుంటుండే. ఓకే సార్. ఇప్పుడు మామూలుగా ఏంటంటే క్యాజువల్గా కూడా సిబ్బందితో మాట్లాడేటప్పుడు కొంత దురుసు ప్రవర్తన కూడా ఉంది అని చెప్పి పేపర్లలో అక్కడ ఇక్కడ వచ్చింది. నిజంగా అటువంటి దురుసు ప్రవర్తన ఉన్నటువంటి వ్యక్తిగా మీకు అనిపించారా? లేదండి, లేదు లేదు, మాకు అట్లా అనిపించలేదు. ఎందుకంటే మాకు డ్యూటీలో భాగంగా అదొకటి ఇదోటి ఏదోటి అంటుంటారు, మేము డ్యూటీ చేసుకుంటూ పోతాం అంతే. కానీ వేరే విషయంలో మాకు ఇంతవరకు అయితే ఇబ్బంది అయితే ఏం లేదు మాకు. ఓకే, బయట పని చేసినప్పుడు కూడా కొన్ని లైంగిక ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు అదని చెప్పి అంటున్నారు. అది నిజం? దాంట్లో మీకు ఏమన్నా అట్లా అంటే చూస్తే మనకు అర్థమైపోతూ ఉంటుంది కదా? అర్థమవుతుంది, కానీ అసలు అయితే మా దగ్గర ఏం నడవలేదు మరి. ఆయన బయట ఎక్కడ చేసిండో ఏం చేయలేదు మనకు తెలియదు. ఈ ప్రస్తుతానికి 5-6 రోజులు నేను ట్రైనింగ్లో ఉన్నాను. ఇవాళే సార్లు పిలిస్తేనే వచ్చాను అంతే. కానీ ఇక్కడ ఏం జరిగింది కూడా తెలియదు అసలు. వీళ్ళంతా ఆఫీసర్లు ఉండేది, వచ్చేవరకు వీళ్ళందరూ ఉన్నారు. అంటే ఇప్పుడు మీతోటి ఉండేటప్పుడు మామూలుగా ఏంటంటే మీ సిబ్బందితోటి సారు హుందాగా ప్రవర్తించేవాడా? ఎందుకంటే కొద్దిగా మాటలు కూడా జారేవాడన్న వార్తలు కూడా వస్తున్నాయి. అటువంటి నిజమేనా అది? అది విజయం కాదు. ఇక మా డ్యూటీ విషయంలో మమ్మల్ని మందలిస్తుండే అంతేగాని జై జై ఎందుకు అటు పోతున్నాం అంతే మాత్రం. కానీ వేరే విషయంలో మమ్మల్ని ఏం ఇబ్బంది పెట్టలేదు. ఓకే, ఓవరాల్గా సార్ పైన ఆరోపణలు వచ్చాయి. ఆరోపణలను దృష్టిలో పెట్టుకొని ఉన్నతాధికారులు ఏఎస్పీ గారు కానీ డిఎస్పీ గారు కానీ వచ్చి వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. నిజంగా ఇప్పుడు ఈమె పెట్టినటువంటి కేసులలో బలం ఎంత, నిజం ఎంత అన్నటువంటిది చూద్దాం. కానీ సార్ మీతోటి ఎట్లా ఉండేవారు? దీంట్లో నిజమైనటువంటి పరిస్థితులే ఉన్నాయని చెప్పి మనం అనుకోవచ్చా? బాగానే ఉండే మాతోటి, బాగానే ఉండే. మాతోటి అయితే ఏం లేదు. సో థ్యాంక్ యూ సార్. అయితే ఇక్కడ మనం ఒక్కసారి కనుక ఇదే పోలీస్ స్టేషన్లో తను విధులు నిర్వర్తించేవారు. కానీ ఉన్నటువంటి విషయాల్ని కనుక ఒక్కసారి కనుక మనం పరిశీలించినట్టయితే తమతో పాటు తమ సిబ్బందితో పాటు సారు చాలా బాగానే ప్రవర్తించేవాడు అని చెప్పి అంటున్నారు. ఎప్పుడు కూడా మహిళలను కూడా, మహిళా విధులు నిర్వర్తిస్తున్నటువంటి మహిళా కానిస్టేబుల్లను కూడా మనం అడిగి తెలుసుకోవడం జరిగింది. ఎందుకంటే వార్తలు వస్తున్నాయి, దాంట్లో నిజం ఎంత అది ఉన్నతాధికారులు కూడా తేల్చాల్సిన అవసరం ఉంది. ఎంక్వైరీలో కూడా మిగిలిన విషయాలు బయటపడతాయి. కానీ తమ దగ్గర మాత్రము ఎప్పుడు మాకు మిస్బిహేవ్ చేయలేదన్నటువంటి ఆలోచనలు అయితే ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు. అటువంటి పరిస్థితులే మాకు ఎప్పుడు ఎదురు కాలేదు అన్నటువంటి ఉంది. ఇది ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఎస్హెచ్ఓ గారి రూము. ఇదే రూమ్లో సార్ ఉండే భవానీ సేన్ గారు విధులు నిర్వర్తించేటువంటి వారు. అయితే ఇక్కడ దాదాపు ఇక్కడ ఏ పరిస్థితులు ఉన్నా కానీ ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే కొన్ని ఆరోపణలు